అని ఆల్రెడీ వాళ్ళు ఒకటి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఏం నేర్చుకోవాలి ఆయన నుంచి? సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే అది క్రైమ్ పూరితంగానే చేస్తాడు. ఆయన వెనకాల నడిచిన వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి ఆయనతో పాటు జైలు గోడల వరకు వెళ్లాల్సిందన్న విషయం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, ఇక మీదట కూడా చూడబోతాం. మొదటిది దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. గతంలో బిఏలు, ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు చదివిన కుర్రాళ్ళను కూడా వాలంటీర్ లాంటి జాబులు పెట్టి 5,000కి మాత్రమే, 5,000 రూపాయల ఉద్యోగానికి మాత్రమే ఫిక్స్ చేసి గ్రామాల దాటి వెళ్ళకుండా మీరు మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి గ్రామాల్లో పెట్టేశాడు. వాళ్ళు ఇక ఎలా ఎదగాలి, వాళ్ళ చదువు ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనని మానేసి ఇదే జీవితం, ఇంకా రాజకీయమే జీవితం, 10 ఏళ్లకు 50 ఏళ్లకు కాపలా కాయటమే జీవితం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి 5,000 రూపాయల జీతంతో అలాగే లోకల్ గా దందాలు చేసుకుంటూ ఏవైతే ఇసుక గతంలో ప్రభుత్వం అమ్మింది, మీకు తెలిసిన విషయం అది క్లియర్ గా. దాంట్లో దాదాపుగా 3,500 గవర్నమెంట్ కి కడితే వీళ్ళకి ఒక 1,000 రూపాయలు మనం ముందుగా 500, అట్లీస్ట్ 500 లంచం ఇవ్వాలి వీళ్ళకి. అలా 500 లంచం ఇస్తేనే మనకి ఇసుక బుక్ అయింది. దాన్ని క్లియర్ గా వాలంటీర్లు అండ్ సచివాలయంలో ఉన్నటువంటి అప్పటి అనుకూల సిబ్బంది మాత్రమే చేతిలో వాళ్ళు దొంగ రిసిప్ట్లు రాసి మరి నడిపినటువంటి ఏముంది కుంభకోణం ఏదంటే ఇసుక. అదొకటి. రెండోది సార్, ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడైనా పట్టుపడ్డటువంటి గంజాయి కేసులు చూడండి, గత 5 ఏళ్ల పాటు గంజాయి అమ్మకాల్లో పట్టుపడ్డ వాళ్ళు ఎవరైనా చూడండి, అందరూ కూడా 30 ఏళ్ల లోపు వాళ్ళే. 30 ఏళ్ల లోపు వాళ్ళు తాగే వాళ్ళు వాళ్ళే, అమ్ముతున్న వాళ్ళు వాళ్ళే. క్లియర్లీ వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని క్లియర్ గా ఆల్రెడీ ఆధారాలతో సహా పోలీస్ యంత్రాంగం దగ్గర ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి నేర్పించినటువంటి సిస్టమ్. ఇంకొకటి సార్, చదువుకున్న యువతను తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా టీమ్ జగనన్న అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ టీమ్ జగనన్నలో అందరినీ సభ్యులుగా జాయిన్ చేసుకుని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి పోస్ట్ కి 5 రూపాయలు, వీడియోకి 50 రూపాయలు అని చెప్పేసి ఒక రేట్ ని ఫిక్స్ చేసి ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి ఎక్కువ డబ్బులు, ఎవరు వీడియోకి ఎక్కువ రీచ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు అని చెప్పేసి ఒక ఉన్మాద వ్యవస్థను సోషల్ మీడియాలో తయారు చేశాడు. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సోషల్ మీడియాలో అట్లాంటి ఉన్మాద వ్యవస్థ లేదు. క్లియర్ ఇది మాత్రం. ఎందుకంటే అతను వచ్చిన దగ్గర నుంచే అపోజిట్ పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కోవడం కష్టం అనుకున్నప్పుడు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటకి డైరెక్ట్ గా సమాధానం చెప్పడం, పాజిటివ్ వేలో సమాధానం చెప్పడం కష్టం, మన దగ్గర లేదు ఆన్సర్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, లేదంటే మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సోషల్ మీడియాలో మార్ఫింగ్ల ద్వారా, ట్రోలింగ్ల ద్వారా, బూత్ కామెంట్లు పెట్టడం ద్వారా, బూత్ వీడియోలు వాళ్ళ ఫేస్ లో ఎడిట్ చేసి క్రియేట్ చేసి వాళ్ళని మానసిక హననానికి గురి చేయడం ద్వారా విజయం పొందాలని ట్రై చేసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే టీమ్ జగన్ అన్న అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారానే జరిగింది. దానికి డబ్బులు వెళ్ళింది పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్. ఇవాళ పంచాయతీరాజ్ భవన్ ఏదైతే ఉందో మీకు తెలిసి ఉండొచ్చు, పివిఎస్ ఐకాన్ భవన్, దానిలోనే ఒక డిజిటల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి దాని నుంచి అందరికీ డబ్బులు వెళ్ళాయన్నది క్లియర్ గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలతో సహా తెలిసిన విషయం. ఇది ఎటువైపు వెళ్ళింది, యువతను ఏ వైపు నడిపించాడు జగన్మోహన్ రెడ్డి? పూర్తిగా అశ్లీలత వైపు, రాజకీయ అశ్లీలత వైపు నడిపించినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ఆ దరిద్రం ఒకటి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అయింది. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాళ్ళు, అది అపోజిషన్ లో ఉండనివ్వండి అతను, లేదంటే విపక్షంలో ఉండనివ్వండి, అధికార పక్షంలో ఉండండి, అది ఎండ్ అవుతుంది. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఆ రాజకీయ అశ్లీలత, రాజకీయ ఉన్మాదం అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. వైసీపీ అంతమే ఆ ప్రాసెస్ కి అంతం. ఇది మాత్రం క్లియర్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఇంకొక విషయము, తప్పు చేసిన వాళ్ళని మాత్రమే పరామర్శించడానికి వస్తున్నారు. మీరు ఒక విషయం గమనించండి. అంటే అతను ఏ విధంగా సొసైటీని తీసుకెళ్తున్నాడు అంటే, మీరు నేరాలు చేసినప్పటికీ కూడా మీ వరకు నేను వస్తాను, మీ వెనకాల నేనున్నాను, మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పేసి చిన్న సవరణ చేయొచ్చా? నేరాలు చేస్తేనే అది వేరే టాపిక్ సార్, అది వేరే టాపిక్. దానికి చెప్తాను. ఇందాక ఆయన అన్నాడు కదా, రాజకీయంగా మిమ్మల్ని ఎదిగేలాగా చేయడం నా బాధ్యత, కానీ కష్టపడటం మీ బాధ్యత అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. మీరు దీన్ని యాప్ట్ చేసుకోండి. ఆ విషయానికి మీరు నేరాలు చేస్తేనే మిమ్మల్ని రాజకీయంగా ఎదిగేదానికి నేను సహకరిస్తానని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పాడు ఆయన క్లియర్ గా. అంటే ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే రేపొద్దున వాళ్ళ చదువు ఎక్కడ వాళ్ళలో ఉన్నటువంటి విఘ్నతని మేల్కొల్పి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు కరెక్ట్ వ్యక్తి కాదు, నాయకుడుగా పనికిరాడు అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు మేల్కొంటారునని వాళ్ళని నేరాల్లో దింపితే చచ్చినట్టు ఇంకా అతని మీద ఆధారపడి ఉంటారు. ఇంకెక్కడికి ఊరు దాటెళ్లరు, దేశం దాటెళ్లరు, రాష్ట్రం దాటెళ్లరు. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, వీళ్ళకి ఎలాంటి కెరీర్ ఉండదు, ఆ కేసుల్లో ఇరుక్కుంటే వీళ్ళకి అసలు భవిష్యత్తే ఉండదు. కాబట్టి జగన్ అన్నే మా భవిష్యత్తు అని చెప్పేసి కూర్చుంటారు అన్నటువంటి ఒక దురాలోచనతోటి పూర్తిగా సోషల్ మీడియాలో ఉన్మాదానికి తెగబడని చెప్పేసి ఇంకొక మాట కూడా అన్నాడు. మీరు కావాలంటే చూడండి, ఎస్సీ బీసీ నుంచి నాయకులు ఎదగాలి, వాళ్ళని ఎదగలాగా చేయాలన్నది నా ఉద్దేశం అని చెప్పేసి ఒక మాట అన్నాడు. చూడండి ఇక్కడ కూడా ఇంకా ఎక్కడ ఎంత స్వార్థంగా
అనిపిస్తుంది. ఇతను చేపించేది నేరాలు, ఆ విషయం అతనికి తెలుసు. ఎస్సీ బీసీల నుంచి నేరస్తులుగా మారితేనే ఇతనికి సంబంధించిన వాళ్ళు హై ప్రొఫైల్ లో ఉండొచ్చు. ఈ ఎస్సీ బీసీలు నేరస్తులుగా మారి ఇతని వల్ల కేసులు నెత్తినేసుకుని కింది ప్రొఫైల్ లో నుండి ఎల్లకాలం బానిస బ్రతుకులు బతుకుతూ అతని వెనకాల రౌడీజం చేస్తూ ఉంటారని చెప్పేసి ఇందులో కూడా అణగారిన సామాజిక వర్గాలను ఆర్థికంగా రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలన్నటువంటి కుసంస్కారము, దురుద్దేశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క భావజాలంలో కనిపించింది క్లియర్ గా.